మార్కెట్ యార్డ్లో మౌలిక వసతుల కల్పనతో పాటు హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అతి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా మామిళ్లపల్లి పార్థసారథి ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అలాగే డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచిన వ్యక్తి, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అందరి సహకారంతో నియమించుకోగలిగామని, దానికి అనుగుణంగా యార్డ్లో రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నూతన కమిటీ సమిష్టి కృషితో యార్డ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి పేర్కొన్నారు. మీరు పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి. ఓకే ఓకే. ఎవరు తాగిన వాళ్ళు ఎవరో డబ్బులు కట్టట్లేదు, ఎవరు రావట్లేదు. ఆలోచించండి. చైర్మన్ గా వాణిశ్రీ గారు అలాగే మిగతా డైరెక్టర్లు అందరూ కూడా అత్యధికంగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఒక విజయోత్సవ ర్యాలీ కింద జరిగింది. ఏదైతే మరి నామినేటింగ్ పదవులు అయినప్పటికీ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన పార్థసారథి గారికి ఇచ్చినందుకు వారు కూడా అందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే మార్కెట్ యార్డుకి సంబంధించిన సమస్యలు మరి ఇందాక సభలో చెప్పారో ప్రతిదీ కూడా మార్కెట్ యార్డుకి సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా తీర్చే విధంగా ఈ కమిటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. డెఫినెట్ గా వాళ్ళకి అన్ని సహకారాలు అందజేస్తూ మార్కెట్ యార్డ్లో ఉన్న అధికారులకు కానీ, రైతులకు కానీ, అమాలీలకు కానీ ఏ ఇబ్బందులు లేకోకుండా ప్రతి విషయంలో కానీ, క్యాంటీన్ విషయంలో కానీ, అలాగే మరుగుదొడ్ల విషయంలో కానీ, షెడ్ల విషయంలో కానీ తప్పనిసరిగా ప్రతి విషయంలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా తీర్చిదిద్ది ఆసియాలోనే ఏదైతే పెద్ద మార్కెట్గా ఇది చెబుతున్నారో అలాగే ఆసియాలో కూడా క్రమశిక్షణకు మారిపేరుగా అలాగే సదుపాయాలన్నీ కూడా ఉన్న మార్కెట్ యార్డ్గా దీన్ని కూటమి ప్రభుత్వంలో, ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ కూడా 3 పార్టీల కలయికతో ఈ కమిటీ ఏర్పడలా, ఈ తప్ప 3 పార్టీల కలయికతో ఏర్పడింది. కాబట్టి ప్రతిదీ కూడా సమన్వయం చేసుకుంటూ 3 పార్టీలకి ఎంత బలం ఉందో ఆ బలం దిశగా ఈ మార్కెట్ యార్డ్ని కూడా అంత బలోపేతం చేయవలసిన అవసరం ఈ డైరెక్టర్లకు కానీ చైర్మన్కి కానీ ఉంది. ఎందుకంటే అనుభవం రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి రైతుల సమస్యల పట్ల అవగాహన ఉంది. డెఫినెట్గా అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి విషయంలో కూడా వీళ్ళందరికీ సహకారం అందిస్తూ దీని అభివృద్ధికి పాటుపడతారని వీళ్ళని కోరుకుంటున్నాను. అదేవిధంగా అధికారులు కూడా ఏదైతే నిధులు రావాల్సిన నిధులు ఏదైతే ఆగినాయో మీకు ఎక్కడ ఆగినా సరే ప్రతి విషయంలో కూడా మీకు సహకారం అందిస్తూ ముందు మన జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరుగా ఉంది. ప్రతి విషయంలో కూడా ఈ 11 నెలల్లో మనం అన్ని ఎలాగ సాధించుకున్నామో ఈ మార్కెట్ విషయంలో కూడా అన్ని సాధించుకుని మరి అగ్రగామిగా నిలబెడటానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ. రైతులు ఏదైతే అంటే రైతులు షెల్టర్లు తీసుకోవడానికంటే వాళ్ళు ఏమి నైట్ హాల్ట్ ఇక్కడ ఉంటారని ఏం చెప్పలే. ముందు ఏమైందంటే గతంలో ఉండేవారు, ఇప్పుడు చుట్టుపక్కల నుంచే వస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిజంగా వాళ్ళకి అది అవసరం అంటే ముందు వాళ్ళు కల్పిస్తా. కానీ ఇక్కడ ఏదైతే ముందు వచ్చినప్పుడు సదుపాయాలు, మౌలిక సదుపాయాలు లేవు. శానిటైజేషన్ విషయంలో కానీ, మరుగుదొడ్ల విషయంలో కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. అలాగే క్యాంటీన్ విషయంలో అంటే క్యాంటీన్ కూడా వీళ్ళు ఆక్షన్ పెడుతున్నారు. అది ఆక్షన్ అవసరం లేకోకుండా ఏదైతే యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళని రన్ చేయమన్నాం. అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే
తాగిన తర్వాత ఎవరో కూడా టీ కానీ టిఫిన్ కానీ తిన్నాక డబ్బులు ఇవ్వట్లేదు అనేది చిన్న కంప్లైంట్. అందుకని ఎవరో పాడట్లా. అందుకనే ఎవరైతే ఉన్నారో ఒక 5-6 యూనియన్ సభ్యులే అందులో వాళ్ళు ఎవరైతే ముఠా కార్మికులు ఉన్నారో వాళ్ళే తీసుకుంటే డెఫినెట్గా మన కార్మికులు తీసుకున్నారు కాబట్టి మనం డబ్బులు చెల్లించాలరా ఇక్కడ అనేది వాళ్ళలో కూడా ఉంటది. కాబట్టి వాళ్ళే భాగస్వామ్యం, అవసరమైతే దాంట్లో వచ్చిన లాభాన్ని మళ్ళీ వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటారు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అవసరానికి ఉపయోగించుకుంటున్నారో ఆ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇస్తే దాంట్లో వచ్చిన మళ్ళీ లాభాన్ని ఏదైతే ఉందో అమాలీలు వాళ్ళే ఉపయోగించుకోదు. అందుకని ఇంతకు మీటింగ్ లో కూడా చెప్పా, వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ చేసి డెఫినెట్ గా, ఎందుకంటే ఇక్కడ ఆ క్యాంటీన్ ఉండటం చాలా అవసరం కాబట్టి డెఫినెట్ గా మార్కెట్ యార్డ్ లో ఆ క్యాంటీన్ కూడా త్వరలోనే తెరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి. సభను విజయవంతం చేసిన కూటమి నాయకులకు, హమాలీ వర్కర్స్కు, మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఏలూరు మార్కెట్ యార్డు చైర్మన్ గారు ఎన్నుకున్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు తో అన్ని విషయాలు చెప్పి ఆయన సహాయ సహకారాలు తీసుకుని ఇవన్నీ ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగా జంబో షెడ్ ఒకటి పెండింగ్లో ఉంది, అది కూడా నిధులయ్యి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి అది కూడా నా హయాంలో పూర్తి చేయడానికి నేను మ్యాక్సిమం చేస్తాననేది సవినయంగా మనం చేసుకున్నాను.